నల్గొండ నుంచి. సో సార్ గురించి మనం చూసుకుంటే షార్ట్ స్పాన్ లో ఈరోజు చాలా మంది లక్ష్యం తీసుకోవాలంటే చాలా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ చూసుకుంటే రిటైర్మెంట్ టైంలో కూడా 1 lakh రీచ్ అవ్వాలంటే చాలా టఫ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో జస్ట్ స్పాన్ నాకు తెలిసి ఒక 2 years లోపే ఈరోజు 6 lakh ప్లస్ తీసుకుని ఒక మంచి పొజిషన్ వెళ్ళడమే కాకుండా చాలా పెద్ద టీమ్ ని క్రియేట్ చేస్తున్న రమేష్ సార్ ఈరోజు మనకి సెషన్ అవడానికి వచ్చారు. గ్రేట్ థింగ్. సో ఆయనకి హార్టీ వెల్కమ్ అండి. సార్ రమేష్ గారు. సార్ రమేష్ సార్ మీకు ఆల్రెడీ కోర్స్ చేశాను సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉన్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు. ఫోన్ కాల్ చేసి సార్ అనగానే నేను పోయిన వారం రాలేకపోయాను. నెల్లూరు వెళ్ళినా, నేను నెల్లూరు ప్రకాశం వెళ్ళిన 2 days. అందుకే ఈ వారం అని చెప్పిన నేను. అందుకే ఈరోజు బిజీ షెడ్యూల్ ఉంది, అయినా కూడా మాట ఇచ్చిన కాబట్టి అని చెప్పేసి అటెండ్ కావడం జరిగింది ఈరోజు. అసలు యాక్చువల్గా నిన్న ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా సార్, రేపు కూడా బిజీ ఉందని. కానీ మాట ఇచ్చిన కాబట్టి మాట తప్పొద్దు అనే ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు నా ప్రోగ్రామ్సే క్యాన్సిల్ చేసుకున్నా నేను. ఓకే సార్. ఎందుకంటే టిహెచ్హెచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఏంటంటే నా సక్సెస్ కారణం కూడా అందులో టిహెచ్హెచ్ కూడా ఒక భాగం, నా సక్సెస్ లో ఒక భాగం. డైలీ నా టీం వాళ్ళు కూడా ఒక 50 to 60 members అటెండ్ అవుతారు. ఈ బ్రాండ్స్ అన్ని మీకు రోజు కలిసి చెప్పడం కూడా జరిగింది. 02, 05, 06, 07 అని 786 అని అన్ని మా బ్రాండ్స్ సార్. అవి అని నా టీం బ్రాండ్స్. అవన్నీ అందరూ అటెండ్ అవుతున్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు. అందులో నా సక్సెస్ లో కారణం కూడా ఒకరు కాబట్టి నాకు చాలా ఇష్టంగా నేను పోయినసారి మనం కలిసాం సార్, మనం అవార్డ్ ఫంక్షన్ లో, పైన అవార్డ్ ఫంక్షన్ హైదరాబాద్ లో మన రాలేదు నేను. తర్వాత విజయవాడ అవార్డ్ ఫంక్షన్ లో కలిసాం సార్ మనం. అక్కడ కూడా కలుసుకున్నాం. ఆ రోజే అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను నేను. చాలా రోజుల తర్వాత, అసలు ఎప్పుడో రావాలి నేను, 1 year బ్యాకే రావాలి, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. కానీ ఉమా సార్ ఎందుకు మన సారే కాల్ చేసిన్నారు, అప్పుడప్పుడు టచ్ లో ఉంటాం సార్, ఉమా సార్ వాళ్ళు మన కాల్ చేసిండు. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. థ్యాంక్ యూ. మీరు స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఫస్ట్ చెప్పుకునే మాట శ్రీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమ్ అంటే సంపద, బిజీ అంటే బలంగా కోరుకోవడం. మనం ఢిల్లీ మన సిద్ధార్థ్ సింగ్ సార్ దగ్గర నేర్చుకొచ్చుకున్నామండి శ్రీమ్ బిజీ అనేది. డైలీ మా షెడ్యూల్లో భాగంగా డైలీ 4:30కి మా జూమ్ స్టార్ట్ అవుతుంది. రమేష్ చంద్ర ఇన్వైటింగ్ అని చెప్పేసి మన జూమ్ ఉంటుంది. 500 members తోటి స్టార్ట్ చేసినాం మేము 8 months వెళ్ళి. అంతకుముందు 100 ఉండేది. ప్రతిరోజు మేము ఢిల్లీ అయితే ఎప్పుడైతే వెళ్ళి వచ్చినామో అప్పటికెళ్ళి ఖచ్చితంగా శ్రీమ్ బిజీ 108 times నేర్పిస్తున్నాం సార్ అందరికి. ఎందుకంటే శ్రీమ్ బిజీ ఎందుకు చెప్తున్నా ఫస్ట్ దాని గురించి అంటే, ఒక మధ్యతరగతి మానవుడు ఏది కోరుకోవడం లేదు, ఇష్టపడుతున్నాడు అంతే. ఇష్టపడుతున్నాడు, చూసే కావాలనుకుంటున్నాని దాన్ని బలా కోరుకోలేకపోతున్నాడు. అందుకే ఒక మధ్యతరగతి మానవుడు లెక్క మిగిలిపోతున్నాడు. చూస్తున్నాం డైలీ చూస్తే ఇది తీసుకోవాలి అది తీసుకోవాలనిపిస్తుంది, కానీ దాన్ని ఎట్లా సాధించాలనే ఆలోచన చేయట్లా. అందుకే అక్కడే మిగిలిపోతున్నాడు. అందుకే ఇక్కడ ఎవరైతే బలంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారో, దాని గురించి ఎవరైతే కష్టపడుతున్నారో 100% సక్సెస్ అవుతున్నారు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు, మిడిల్ క్లాస్ కాదు, ఐఎమ్ ఏ బిలో మిడిల్ క్లాస్ పర్సన్. ఎందుకంటే తాత పేదవాడు, నాన్న కూడా అంతంత మాత్రమే, మనం కూడా అంతంత మాత్రమే. నా స్టడీ మొత్తం గవర్నమెంట్, కంప్లీట్ గవర్నమెంట్ సంస్థానంలో చదువుకొని వచ్చిన వ్యక్తిని. అంటే దాదాపు అర్థం చేసుకోండి, ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ కూడా నాది ప్రైవేట్ సంస్థ లేదు, మొత్తం గవర్నమెంట్ సంస్థలో చదువుకొని వచ్చిన వ్యక్తిని నేను. అంటే ఎంత మిడిల్ క్లాస్ అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే ఆ మిడిల్ క్లాస్ అనే పదమే మనం అక్కడికి వెళ్ళి, అందుకే బలంగా కోరుకోవడం అనేది తెలుసుకున్నాం. అక్కడ మనం ఏదైతే ఇష్టపడుతున్నామో దాన్ని ఎట్లా సాధించుకోవాలనే ఆలోచన వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు మనకి వెస్టీజ్ అనే అవకాశం ఇచ్చింది. బిఫోర్ వెస్టీజ్ నేను ఇక్కడ రాకముందు నాట్ ఆర్డినరీ పర్సన్, మంత్లీ 30,000 శాలరీ బేస్డ్ 2005లో ఒక ప్రైవేట్ మార్కెటింగ్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్ మార్కెటింగ్ లో జాబ్ స్టార్ట్ చేసిన. అక్కడికి వెళ్ళి 2019 జూలై 13 నాకు వెస్టీజ్ పరిచయం అయిన రోజు జూలై 13, 2019. 2005లో జర్నీ స్టార్ట్ చేసిన నేను. 5,000 కాడ నుండి స్టార్ట్ చేసి మన 2020 జూన్ 30న రిజైన్ చేయడం జరిగింది, కంపెనీకి రిజైన్ చేయడం జరిగింది. ఆ 15 సంవత్సరాల సంస్థానంలో 5,000 కాడ నుండి స్టార్ట్ చేసిన నా శాలరీ ఒక
అంచెలంచెలుగా ఎదుగుతూ 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 30,000 వరకు రావడం జరిగింది. అక్కడ 15 సంవత్సరాలు. కానీ బైక్ మీద రోజు 100-150 కిలోమీటర్లు తిరిగేది. 100-150 కిలోమీటర్లు ఈ ఎండాకాలం అనుకుంటా కూడా చూసిరా ఈ సంవత్సరం ఎంత ఎండలు ఉన్నాయో. అలాంటి ఎండాకాలంలో కూడా కలెక్షన్స్ అని మార్కెటింగ్ అంటే ఇక కలెక్షన్ సేల్స్ అండ్ కలెక్షన్స్ ఉంటాయి. ఆ రెండే. ఫస్ట్ 20 రోజులు సేల్స్ ఉంటది, మిగతా 10 days కలెక్షన్స్ ఉంటాయి. సేల్స్ ఇచ్చేటప్పుడు టార్గెటే టార్చరే, మళ్ళీ కలెక్షన్కి వచ్చేసరికి టార్గెటే టార్చరే. ఎప్పుడు అవే ఉంటుంది, రొటీన్ అయితే ఉంటది. ఆ రొటీన్ లో భాగంగా మనం తిరగడము, ఈ కలెక్షన్ చేయడము, ఈ మైండ్ టెన్షన్, స్ట్రెస్, ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా. స్ట్రెస్ వస్తే ఏముంటుంది, బీపీ వస్తుంటది. కానీ ఆ భగవంతుడు ఇయ్యలే మనకి. అయినా కూడా ఏంది జీవితం, ఎన్నాళ్ళు బాధపడతాం మనం. ఏజ్ అయితే మీదికి వస్తుంది. ఇవాళ మనం 70 ఏళ్ళకి వచ్చినాం. తాతలు నాన్నలు ఏమో 100 ఏళ్ళు బతితే మనం 70 సంవత్సరాలకు వచ్చినాం. 70 సంవత్సరాలలో ఆల్రెడీ మనము 30+ వచ్చేసినాం. అంటే సగం జీవితం అయిపోయింది. కానీ ఇంకా సగం జీవితంలో రోజు కూడా మనం వెనకబడిపోతున్నాం. ఆరోగ్యంలో గానీ ఆదాయంలో గానీ వెనకబడిపోతున్నాం. ఏంది దేవుడా, ఏంది 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 అనుకున్న టైంలో ఆ భగవంతుడు జూలై 13, 2019 నా భిక్షం సార్ మాల్ డిఎల్సిపి భిక్షం సార్ అలా ఫర్టిలైజర్ షాప్ ఆయనకు ఉండేది, నేనేం సేల్స్ ఆఫీసర్. నేను అట్లా మా బంధం ఉండేది. ఆ బంధంలో ఆయన అన్న ఎన్నాళ్ళు కష్టపడుతూ ఈ అవకాశం ఉంది, నేను చేస్తలేను, చూస్తున్నా. ఆయన చెప్పిన మాట నాకు, నేను చేస్తలేను, నేను చూస్తున్నా, 6 months వెళ్ళి చూస్తున్నా. కానీ చేసే వాళ్ళు మటుకు ఏదో సాధిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేము మార్కెటింగ్ వాళ్ళం కదా, చూస్తాం, అబ్జర్వేషన్ చేస్తే మాకు అర్థమవుతుంది. అబ్జర్వేషన్ చేస్తే మాకు తెలుస్తుంది అన్నట్టు. దాన్ని కాస్త మేము చూస్తే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అన్న బాగుంది, ఇది చేసుకుంటే మటుకు నువ్వు ఒక 2 years లో ఆయన నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, నువ్వు ఒక 1 year కష్టపడితే ఇలా నీకు వచ్చే జీతం ఏదైతే 30,000 ఉందో ఈ స్వీట్స్ అండ్ పెస్టైడ్ లో, ఆ 30,000 నువ్వు ఒక 1 year కష్టపడితే ఇక్కడ తీసుకుంటావన్నా. కానీ దానికి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ టైము, టార్గెట్, బాసు 3 ఉన్నాయి. ఆ 3 నువ్వు బాధపడుతున్నావు, నువ్వు టెన్షన్ పడుతున్నావు. కానీ అక్కడికి వెళ్ళి ఒక 1 year కష్టపడితే మటుకు ఈ 3 పోతాయి. ఆ 30,000 సంగతి దేవుడు కానీ ఈ 3 పోతాయి. టైము, టార్గెట్, బాసు, ఈ 3 వెళ్ళిపోతాయి. నువ్వైతే ఒక్కసారి ఆలోచించన్నా అన్నాడు. ఆలోచించు అంటే ఓకే అని చెప్పిన మాట వినాలి. కానీ మన భారతీయుల దౌర్భాగ్యపు లక్షణం ఏంటంటే, ఎవడు చెప్పింది వినం, నాకు అన్ని తెలుసులే అని ఇగో భావం. అదే ఆ రెండే మన కొంప కూలుస్తున్నాయని చెప్తాం. మన తెలంగాణ భాషలో మన కొంప కూల్చేస్తున్నాయి. కానీ ఎందుకు ఆ దేవుడు నన్ను వినిపించిండు. నేను మోనార్కుని ఒక రకంగా ఎవరి మాట వినను, సీతయ్య లాంటి నేను. కానీ ఎందుకు ఆ దేవుడు మా భిక్షం సార్ మాట వినిపించిండు. అరే ఇంద్రా బాబు అని చెప్పిండు ఒకటే మాట. ఓకే భిక్షం భాయ్, ఏమన్నావు, పైసలు పెట్టుబడి అయితే లేదు కదా, నేను డబ్బులు కట్టించేది కాదు లేదని చెప్పినావు. ఎందుకంటే నేను డబ్బులు కట్టించే కంపెనీలో ఎన్నో వచ్చిన దగ్గరికి, కానీ ఏది కూడా ముట్టుకోలేదు. ఓన్లీ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ 15 years పని చేస్తే కూడా అదే సెగ్మెంట్ లో పని చేసిన. ఎన్నో వచ్చినాయి నా దగ్గరికి, కానీ ఏది కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. రియల్ ఎస్టేట్ వచ్చింది, ఈ పెరల్స్ వచ్చినాయి, ఇంకోటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చిన పేరు కూడా గుర్తులేదు. ఎందుకంటే మార్కెటింగ్ లో దిగుతున్నాం కాబట్టి అవతల వేస్తుంటాడు, మనకు గాలం వేస్తాడు. కానీ ఏ గాలానికి నేను చిక్కల, వెస్టేజ్ తప్ప. కానీ అది చూస్తే మంచిగా అనిపించింది. డబ్బు కట్టించేది కదా ఫస్ట్ వన్. కానీ నేను అక్కడ టార్చర్ అనుభవిస్తున్నా. టైము, టార్గెట్, బాస్, టార్చర్ అనుభవిస్తున్నా. కానీ ఆ టార్చర్ పోతుందని ఫిక్స్ అయినా నేను. అంటే నాకు రిలాక్స్ లైఫ్ కావాలి, కష్టపడే మనస్తత్వం ఉంది, ఎక్కడైనా కష్టపడతాం. దాన్ని సాధించడానికి శక్తి ఉంది, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఆలోచన చేసి ఓకే భయ్యా మనకైతే డబ్బులు కట్టించే కంపెనీ కాదు కాబట్టి ఆ పని చేసుకుంటే ఈ పని చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకున్నా. ప్రోడక్ట్ హైదరాబాద్కి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నా అదృష్టం ఏంటంటే, మన సుబ్బయ్య శెట్టి గారి ఫస్ట్ బూట్ క్యాంప్ మా కోటప్పకొండలో, మా ఈ అప్లైనర్లు అందరి ద్వారా మనకు ఫస్ట్ బూట్ క్యాంప్ కోటప్పకొండలో పెట్టడం జరిగింది. నేను జూలై 13, 2019 జాయిన్ అయినా. మనకు 24, 25 ఆ టైంలో, అంటే ఒక 10 to 15 days ఆ టైంలో మనకు కోటప్పకొండలో బూట్ క్యాంప్ పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్తే ఒక 200 to 250 members ఫస్ట్ బూట్ క్యాంప్. ఒక 240, 250 members వచ్చారు. కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత నా జీవిత చక్రం మారింది సార్. ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినాం. 200 km ఎవరన్నా వెళ్తారా? జాయిన్ అయిన వారం రోజులకి వెళ్ళామంటే అంత దూరమా, మేము ఏడుస్తాం, నీ ప్రోడక్ట్ వాడేదే మా ఎక్కువ అంటారు చాలా మంది. ఇప్పుడు మనకు వచ్చేది కూడా అదే. ఒక మీటింగ్ రారనైనా డిఎల్సీ మీటింగ్ అంటేనే ఓడొస్తాడు లే అని అంటున్నాడు. ఒక నియర్ బై ఒక 50 km మీటింగ్ అంటేనే మేము రాములే అంత దూరం అంటున్నారు. ఈ ఎండలకి ఇంకా అసలే వస్తలేరు. కానీ అని చెప్తున్నా, నేను వాడని పదం. ఎందుకంటే నా జీవితంలో నేను ఏదో సాధించాలి, ఏదో ఒకటి నా జీవితాన్ని సెట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంది కదా. ఆ ఆలోచన నాకు మా భిక్షం సార్ చెప్పగానే ఒకటే చెప్పిన, 800 రూపాయల టికెట్ అన్నా, కానీ పోయొద్దాం, చూసొద్దాం, అసలు ఏందో తెలుసుకుందాం, నాకు కూడా ఏం తెలియదు,
అందుకే నేను చూస్తున్నా కానీ చేయట్లేదు, కానీ నువ్వు తోడుచ్చినావు కాబట్టి పోయేద్దాం పని ఒక మాట అన్నాడు. నేను ఒక్కటే మాట చెప్పిన, మీరు నమ్ముతారో నమ్మరో నవ్వుతారో ఏదన్నా కానీ సార్కు ఆల్రెడీ బ్రిజా కారు ఉంది, ఫర్టిలైజర్ షాప్ కదా, ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్, ఫర్టిలైజర్ షాపు, సార్ కొన్ని ఇంకా బిజినెస్లు ఉన్నాయి, ఆల్రెడీ బ్రిజా కారు ఉంది. నేను ఒకటే మాట చెప్పిన, నీ 800 నాకు వద్దు, నేను ఇస్తే 800. చాలా వరకు ఏమంటారు, నా టికెట్ పెట్టుకో, నువ్వు తీసుకోపోతే నేను వస్తా అంటాను. కానీ నేను ఆ మాట అనలే. ఏంటంటే ఆల్రెడీ మనం తెలుసుకున్న వాళ్ళం చూసిన వాళ్ళం కాబట్టి నేను 800 ఇస్తా, 800 ఇస్తా. కానీ నాకు నువ్వు నీ కారు తీసుకుపోతే కార్లో సీటు పెట్టాలి, నువ్వు బస్సులో పోతే బస్సులో పక్కన టికెట్ నాదే, నీ పక్కన సీట్ ఉండాలి, నువ్వు ట్రైన్ అయినా టికెట్ బుక్ చేయాలి. కానీ ఏ ఒక్కటి యాక్సెప్ట్ చేయకుండా నేనైతే యాక్సెప్ట్ చేయను అని చెప్పాను. ఎందుకంటే చూడండి, ఏంటంటే మనకు తెలుసుకోవాలనే ఆలోచన, ఆ జిజ్ఞాస ఉంది కాబట్టి అని చెప్పేసి ఒక 5 కలిసి ఆ కార్లోనే తీసుకెళ్ళిండు. కార్లోనే వెళ్ళినాం. ఆ 2 days బూట్ క్యాంపు నా జీవితాన్ని మార్చేసింది. ఆ త్రికోటేశ్వర స్వామి ఎక్కడ పోయినా ఎవరు ఏడానికి వచ్చినా గానీ నీకు ఏమి కాదురా నాయనా అనే ఒక అభయం ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఇప్పటికీ అదే అనుకుంటా. ఏంటంటే మనం ఎక్కడ చుట్టూ తిరిగినా కానీ అక్కడ త్రికోటేశ్వరం 3 ముఖాలు ఉంటాయి. అందుకని ఏ దిక్కునంగా నీకు ఏ శత్రువు వచ్చినా, నీ దిక్కు ఏదో వచ్చినా, నీకు ఏ నెగటివ్ వచ్చినా నేనుంటా, నీ జీవితాన్ని ఇప్పటికెళ్ళైనా చక్కదిద్దుకో అని చెప్పేసి ఆ రోజు నాకు అభయం ఇచ్చినట్టు అనిపించింది. ఏంటంటే అక్కడ చూసిన తర్వాత చిన్న చిన్న చదువులు, పెద్ద పెద్ద డబ్బులు. చూడండి, నాకు అదే అర్థమైంది నాకు. ఇక్కడ మనం ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసేమో 20,000 30,000 పనిచేసినాం. అక్కడ ఇంటర్ 10th చదివిన వాళ్ళేమో 50,000 తీసుకుంటున్నాం, 60,000 తీసుకుంటున్నాం, 1,00,000 తీసుకుంటున్నాం అని చెప్పారు. ఆ రోజే మాకు ఎంఎస్ఆర్ గారు పరిచయం కావడం జరిగింది. మా గ్రేడ్ అప్లైనర్ ఎంఎస్ఆర్ గారు పరిచయం కావడం జరిగింది. ఆ రోజు సార్ చెక్ ఎంత అంటే 1,24,000. నాకు ఒకటే అనిపించింది, ఏంది నేను 30,000 తీసుకునేది ఏంది, సార్ 1,24,000 తీసుకునేది ఏంది? ఆ క్వశ్చన్ వచ్చింది సార్ నాకు అక్కడ. వాయిస్ క్లియరా సార్? క్లియరే కదా? ఆ క్వశ్చన్ వచ్చింది నాకు. సారు తీసుకోగా నేను ఎందుకు తీసుకోవద్దు? చూస్తే సేమ్ కట్అవుట్లు సేమే ఉన్నాయి, కొంచెం అటు ఇటు ఉంది తేడా. సేమ్ పర్సనాలిటీ, సేమ్ హైటు, సేమ్ కలరు, అన్నిట్లోనే ఉన్నాయి. కానీ ఈ డబ్బుల విషయంలో ఎందుకు తేడా ఉంది అనే ఒక క్వశ్చన్ నాకు వచ్చింది. ఆ 2 రోజులు నిద్ర పట్టలే సార్. ఇక వచ్చిన తర్వాత నిద్ర పట్టలే. కానీ మనకి ఏదో మంచి అవకాశం దొరికింది. ఇక మన జీవితం ఒక 2 years ఉంటే, ఒక 2 years కష్టపడితే మన జీవితం అనేది వెళ్ళిపోతుంది, లగ్జరీ లైఫ్కి వెళ్ళిపోతుంది. మనం అనుకున్న డబ్బు ఏదైతే మనం 50,000 కావాలి, 1,00,000 కావాలి అని అనుకుంటున్నామో ఆ 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ 10 సంవత్సరాలు పనిచేస్తే 30,000, 5,000 కానుండి 30,000కు వచ్చినాం. కానీ ఇక్కడ ఒక 2 years పనిచేసే మటుకు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. మా భిక్షంపై సంవత్సరం కష్టపడితే 30,000 అన్నాడు. కానీ ఇక్కడ 2 years కష్టపడితే మటుకు 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకున్నా సార్. నాకు అనిపించింది, ఫిక్స్ అయిపోయింది, నా మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఇక కానీ యుద్ధం చేసేదే ఉంది. వచ్చిన తర్వాత యుద్ధం మొదలు పెట్టినాం. ఇక కొట్టపోకుండా బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత ఎమ్మటే ఆ ఫస్ట్ మంత్ అది ఒక 6 చేసి ఆ మంత్ ఆఫర్ ఉంది మనకు. 6 సిఎన్సీ చేపిస్తే మనకి 2,500 ఓచర్. ఇప్పుడు ఉన్నట్టే మనకి 2,500 ఓచర్ ఉంది అప్పుడు కూడా. కాకపోతే 6 చేపియాలి. 2,500తో చేపిస్తే 2,500. ఇప్పుడే 3,000 చిల్లర చేపిస్తే 2,500 వస్తుంది. ఆ ఆఫర్ ఉంది ఆ మంత్. వచ్చేసి ఎమ్మటే 6 ఏం చేశాను, నేను ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి వచ్చి 6 చేసేసి ఫాస్ట్ స్టార్ట్ 8% అయినా. ఫాస్ట్ స్టార్ట్ 8% అయితే బెనిఫిట్స్ వచ్చినాయి. ఎందుకంటే జీవితంలో చూడండి సార్, మనం బయట ఏం చేసినా ఏం లేదు, కానీ ఒక 6 జాయిన్ చేయించి వాళ్ళకు 6కి 2,500 ఇప్పిస్తే మనకి ఏమొచ్చిందంటే 2,500 ఓచర్ వచ్చింది. 1,000 రూపాయలు అకౌంట్ లో త్రూ అకౌంట్ యాడ్ చేసి మా నాగరాజ్ సార్ నా అకౌంట్ లో పడిపోయింది. 750 ఓచర్ వచ్చింది. అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 4,000 అయిపోయింది. అంటే జస్ట్ ఒక 6 యాడ్ చేసేసి ఒక 6 సిఎన్సీలు ఇప్పిస్తే 4,000 రూపాయలు వచ్చింది. ఇదే కష్టం ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే డబ్బు చాలా ఉంది కదా అనేది ఒక నాకు ఫిక్స్డ్ అయిపోయింది. నాకు ఇక మైండ్ సెట్ అనేది బాగా ఫిక్స్డ్ అయిపోయింది. నాకు ఇక మొత్తం ధ్యాస అంతా దీని మీద అయిపోయింది. ఇక నేను చేసే పని మీద తగ్గించిన, ఇక నేను చేసే పని మీద కంపెనీలో తగ్గించిన. ఇది ఎన్నాళ్ళు ఉన్నాయి, ఇది ఇక ఊసిపోయేది, ఇది మనకి లాభం లేదు, ఇది ఇక దీన్ని కొంచెం పక్కకు పెట్టి ప్రియారిటీ తగ్గించి ఏదైతే వెస్టేజ్ ఉంటుందో మనం వెస్టేజ్ కి టైం ఎక్కువ పెట్టుకుంటే ఆ టైం ఎక్కువ కొంచెం డైవర్ట్ చేసి మనం దీన్ని పెట్టుకుంటే 2 years లో మన లైఫ్ ఏం చూడాలంటే అది చూడొచ్చు అనేది అర్థమైంది సార్. అందుకే వచ్చేసి చిన్నగా జూలైలో స్టార్ట్ అయినా నేను, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో డైరెక్ట్ ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళి డైరెక్ట్ స్టార్ డైరెక్టర్ కావడం జరిగింది. ఇక గోల్డ్ డైరెక్టర్, సిల్వర్, గోల్డ్ ఏది లేదు, డైరెక్ట్ స్టార్ డైరెక్టరే. అదే మంత్ మనకు
నవంబర్ మంత్ మనకు డబల్ పీ ఆఫర్ ఇచ్చింది. ఫస్ట్ టైం వెస్టేజ్ చరిత్రలో ఫస్ట్ టైం అంటది డబల్ పీ ఆఫర్ ఆల్ ప్రొడక్ట్స్. అందులో డైరెక్ట్ ఫాస్ట్ స్టార్ట్ స్టార్ డైరెక్టర్, నేను ఫాస్ట్ స్టార్ట్ 8% వెళ్ళి డైరెక్ట్ స్టార్ డైరెక్టర్ అయినా. స్టార్ డైరెక్టర్ అయినప్పుడు అసలు ఇక మన ఆలోచన విధానం వేరే అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఏదో సాధించాలనే సంకల్పం మనకుంది, అది చూస్తున్నాం, మన జీవితాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఒక మధ్యతరగతి మానవుడు కళలు కంటుండు, కానీ ఆ కళలు నెరవేర్చుకోవడానికి పనిచేయట్లా. అందుకే నాకేంటి, ఆల్రెడీ మేము మార్కెటింగ్ లో వస్తున్నాం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది, కష్టపడుతున్నాం, కానీ జీవితాన్ని సాధించలేకపోతున్నాం. మనం అనుకున్న లైఫ్ ని లీడ్ చేయలేకపోతున్నాం, బానిస బతుకుతున్నాం. కోరికలు వస్తున్నాయి కానీ చంపుకుంటున్నాం. కానీ ఇక్కడ అవకాశం దొరికింది, ఒకటే సుబ్బేష్ సార్ అన్నాడు, ఒకటే మాట, ఏం కావాలనుంది, ఎంత కావాలనుంది, తీసుకునే దమ్ము ధైర్యం నీకుందా అని క్వశ్చన్ చేసుకో అని చెప్పిండు. ఉందా లేదు సార్? ఉంది అనుకున్నా. నేను ఉంది అనుకొని యుద్ధం మొదలుపెట్టి డైరెక్ట్ 8% వెళ్ళి స్టార్ డైరెక్టర్ రావడం జరిగింది. స్టార్ డైరెక్టర్ తర్వాత కంటిన్యూ చేసుకుంటూ మళ్ళా 9 months మార్చ్ 22 ఆ కరోనా మంత్లనే నేను డైమండ్ డైరెక్టర్ కావడం జరిగింది. డైమండ్ డైరెక్టర్ అయినప్పుడు ఏప్రిల్ 10 చెక్కు 90,300 రూపాయలు వచ్చింది సార్. 9 months 90,000. చూడండి, అక్కడ 15 సంవత్సరాలు పనిచేస్తేనేమో 30,000, 5,000 కానుండి 30,000 అయింది. కానీ ఇక్కడ జస్ట్ 9 months పనిచేస్తే 90,300 చిల్లర సార్ అనిపించింది. జీవితంలో అసలు రమేష్ చేనా అనిపించింది నాకు. ఈ అవకాశం ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది అనిపించింది. మార్కెటింగ్ ఇంత తిరిగినాం కదా, మాకు ఎక్కడ వెస్టేజ్ బోర్డు కనబడలేదు ఏంది అనిపించింది. కరోనా వచ్చి అందరు నాపింది. అయినా ఏప్రిల్ మంత్ బయటికి వెళ్ళలే, అందరం వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నా. 15 సంవత్సరాలు పనిచేసిన కంపెనీ వాడు సపోర్ట్ చేయలే. కానీ మన వెస్టేజ్ గౌతమ్ బాలి సారు మే 10 అమౌంట్ వేసిండు. టీం వచ్చింది కదా, ఆటోమేటిక్ గా టీం వచ్చేసిండు. డైరెక్ట్ డైరెక్టర్ అంటే టీం వచ్చింది, ఫాలో అప్ చేసినాం, ఖర్చులకు సరిపోయి డబ్బులు వచ్చినాయి. మే మొత్తం ఇంట్లోనే ఉన్నాం. అయినా కూడా జూన్ 10 మళ్ళీ డబ్బులు వేసిండు, ఖర్చుల మట్టుకు వేసేసిండు, టర్న్ ఓవర్ తగ్గట్టు డబ్బులు వేసిండు. అప్పుడు అనిపించింది, ఎందుకంటే జీవితంలో బైక్ మీద తిరిగేటప్పుడు ఎన్నాళ్ళు తిరగాలి, ఎప్పుడు మన ఎన్నాళ్ళు కష్టపడాల్సిందేనా అనే ఒక ఆలోచన ఉండేది. కూర్చుంటే డబ్బులు రావా అనే ఒక ఆలోచన ఉండేది. కానీ కరోనా చూపించింది కదా అందరికి, సార్. ఇంట్లో కూర్చున్నాం, అందరికి పాల బిల్లు వచ్చింది, కరెంట్ బిల్లు వచ్చింది, పేపర్ బిల్లు వచ్చింది, టీవీ బిల్లు వచ్చింది, సెల్ ఫోన్ బిల్లు వచ్చింది, కిరాణా బిల్లు వచ్చింది. కానీ అవి కట్టడానికి డబ్బులు వచ్చినాయా? ఏప్రిల్ మేలో ఇక్కడ ఉన్న 500 members ఉన్నారు కదా, అందరికీ వచ్చింది కదా సార్ కరోనా. ప్రతి ఒక్కరు ఇండియన్ టచ్ చేసిండు. కానీ ఈ బిల్లులన్నీ వచ్చినాయి, అవి కట్టడానికి డబ్బులు వచ్చినాయా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. కానీ నాకు అంత ముందుకే ఉంది ఆలోచన, కష్టపడుతున్నాం కాబట్టి ఎప్పుడు సుఖపడతాం అనే ఒక ఆలోచన ఉంది. కానీ కరోనా అందరికీ చూపించింది, నా ఒక్కరికే కాదు, మీ అందరికీ చూపించింది. ఈ రోజుకి వెళ్ళినా నైట్ అన్నం నేను పడుకునేటప్పుడు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే అర్థమవుతుంది, వెస్టీజ్ అనేది అర్థమవుతుంది. అందుకే జూన్ వచ్చింది మనకు, చిన్న వర్షాలు స్టార్ట్ అయినాయి, కరోనా పక్కకు పోయింది, చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసేసినాం. బిజినెస్ స్టార్ట్ చేసి నేను అప్పుడే ఫిక్స్ అయినా, ఈ 2 పడవల మీద కాలు పెట్టొద్దు. ఇక ఈ 2 పడవల మీద కాలు పెట్టదు. అప్పటిదాకా కంపెనీలో పార్ట్ టైం చేస్తున్నా, కంపెనీ జాబ్ చేస్తున్నా. కానీ ఏప్రిల్ మే ఇంట్లో కూర్చున్నాం, కానీ కనీసం తిన్నావా అని అడిగినోడు లేడు. మా సేల్స్ ఆఫీసర్ కానీ, ఏరియా మేనేజర్ కానీ, ఇంకోరు కూడా ఫోన్ చేసి ఏం తిన్నారా, తినలేదా, ఏంది అని కూడా అడగలే. అప్పుడే అనిపించింది, అంటే వీళ్ళు మనం పని చేసినప్పుడే డబ్బులు ఇస్తారు, పని చేయకపోతే సంబంధమే లేదు, రిలేషన్షిప్పే లేదు ఇక్కడ అని ఒకటి మైండ్ సెట్ వచ్చేసింది నాకు. వచ్చి ఎందుకు అలాంటి వాళ్ళ దగ్గర పని చేసేది, ఎందుకు ఇక్కడ 10 మందిని డెవలప్ చేసుకుంటే, అదే కష్టం ఇక్కడ పడితే, అదే పని ఇక్కడ చేస్తే మన జీవితం మారుతుంది కదా అని ఒక ఆలోచన, మైండ్ సెట్ బాగా ఫిక్స్ అయిపోయి జూన్ 30 నాడు రిజైన్ లెటర్ పంపించిన కంపెనీకి, రిజైన్ చేసేసిన. క్రిస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని మన ఆర్గానిక్ కంపెనీ, మహారాష్ట్ర కంపెనీ, దానికి రిజైన్ చేసేసిన. ఎందుకంటే నాకు మైండ్ సెట్ అర్థమైంది, 2 పడవల మీద కాలు పెడితే మన కాళ్ళు డివైడ్ అయిపోయి పాయింట్ వెళ్ళిపోతుంది తప్ప ఏం సక్సెస్ కాము. అదే వేస్టేజ్ ఇంకొక 1 year పట్టుకుంటే, ఆల్రెడీ 9 months అయింది, ఇంకొక 1 year పట్టుకుంటే నేను అనుకున్న 2 లక్షలు కలగంటున్నా, ఆ కళను నెరవేర్చుకుంటా అని చెప్పేసి అనుకొని ఫిక్స్ అయ్యి రిజైన్ చేసేసిన సార్. రిజైన్ చేసేసి ఫుల్ టైం వెస్టేజ్ పెట్టేసిన. అప్పటికెళ్ళి ఫుల్ టైం వెస్టేజ్ పెట్టేసి ప్రయత్నం చేసుకుంటూ
ప్రయత్నం చేసుకుంటూ పని ఏంటంటే సాధించాలనే సంకల్పం. ప్రయత్నం అని చెప్పను, నేను డిసైడ్ అయినా, నా జీవితాన్ని మార్చుకోవడానికి డిసైడ్ అయినా. గురువుగారు చెప్తుంటారు, ప్రయత్నం చేసి ఓడిపోయినోడు కానీ డిసైడ్ అయ్యి జీవితాన్ని ఓడిపోయినోడు ఇవ్వలేడు. నువ్వు డిసైడ్ అవుతావా నీ జీవితాన్ని ఎన్నడూ ఓడిపోవు. ఇక నువ్వు గెలిచినట్టే, నువ్వు డిసైడ్ అయినాడే నువ్వు గెలిచినట్టు. కానీ నువ్వు ప్రయత్నం చేస్తే ప్రయత్నం అనేది అప్పుడప్పుడు పక్కకు దారి తప్పిస్తుంది. ఈ రెండు పదాల మధ్యన వేరియేషన్ అది. అందుకే ఆ రోజే డిసైడ్ అయినా, ఎస్ బిర్రగా పట్టుకోవాలి, నా కళ్ళలు ఏవైతున్నాయో, నా కోరికలు ఏవైతున్నాయో వాటిని సాధించుకోవాలి అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయిపోయి వర్క్ చేస్తే 2 సంవత్సరాలు అంటే కరోనా వచ్చి కొంచెం ఆపింది, కానీ 3 సంవత్సరాలకు 3 లక్షలు తీసుకున్నా సార్. సార్ చెప్పినట్టు 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలకి 3 లక్షల రూపాయలు తీసుకున్నా. తర్వాత ఆటోమేటిక్ గా 2020 జనవరిలో క్రౌన్ అయిపోయింది. మళ్ళీ ఏప్రిల్ జస్ట్ 3 or 4 months ఉన్న క్రౌన్ లో ఏప్రిల్ ఆర్ మేలో యూసీడీ అయిపోయింది. యూసీడీ అయిపోయిన తర్వాత 6 lakhs వెళ్ళిపోయింది. 3.5 సంవత్సరాలకు 6,29,000 హైయెస్ట్ ఇన్కమ్ నాది. చూడండి, 15 సంవత్సరాలు పనిచేస్తే అక్కడ 5,000 నుండి 30,000 రూపాయలు. కానీ ఇక్కడ జస్ట్ 3.5 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ, టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు, ఎవ్వరు లేరు, నాది అనుకుని నేను చేసుకొని 3 సంవత్సరాలకు 3 లక్షలు, 3.5 సంవత్సరాలకు 6,29,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటూ ఇప్పుడు నౌ 5 to 6 lakhs ఆడుతూ పాడుతూ పనిచేస్తే కూడా ఇవాళ నెలకు 5 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నాం. చూడండి, ఒక మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ పర్సన్ ఇవాళ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నెలకు 5-6 లక్షలు తీసుకుంటామంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. దీనంతటికి ఎక్కడుంది కషి అంటే ఆ మధ్యతరగతి జీవితమే, ఆ బానిస బతికి. అక్కడికి వెళ్ళి బానిస సంఖ్యలు తెప్పుకోవాలి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని ఒకటి నానుడి ఉంది, ఒక సామెత ఉంది. దాని కొరకు పోరాడితే ఇలా బానిస సంఖ్యలను తెంచుకొని ఇవాళ ఎంతో మందికి కొన్ని ఆరోగ్యాన్ని ఇచ్చినాం సార్. ఇవాళ నా చేతికి వెళ్ళి ఇచ్చిన వాళ్ళకు మంచం మీద పడుకున్న పక్షవాతం ఉంచిన వ్యక్తికి ఇవాళ లేచి పత్తేర పోయిండు, కట్టెగొట్టబోతుండు, ఏదో పని చేసుకొని బతుకుతున్నాడు. ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగారు నా చేతికి ఇచ్చిన వాళ్ళకి. మోకాలు నొప్పులు, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చినాం. ఆదాయం లేని వాళ్ళకు ఇలా మన టీంలో చాలా మంది ఇలా నేను పరిచయం చేసిన సొంత మా బామార్ది ధనలక్ష్మి శంకర్ ఇలా నాకంటే ఒక లెవెల్ ఎక్కువ అయిపోయారు. డియూసిడి 7.5 తీసుకుంటున్నారు. ఇద్దరు కలిసి చేసుకొని 7.5 డియూసిడి 7.5 పుల్లేసారని చెప్పేసి మన కొలీగ్ మార్కెటింగ్ లో కొలీగ్ 1,30,000 మంత్లీ, 1,30,000 క్రౌన్ డైరెక్టర్ 1,30,000 తీసుకుంటున్నాం. అలాగే ఇంకో కొలీగ్ లింగస్వామి అని చెప్పేసి మంత్లీ ఒక 70,000. ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అంటే వాడరా బాబు అంటే బాగుందని చెప్పని ఇలా మంత్లీ ఒక 60,000 తీసుకుంటున్నారు. ఇంకా చాలా మంది మా ధనలక్ష్మి టీమ్ లో చాలా మంది 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకుంటున్నారు. చూడండి ఎక్కడండి, నేను జాబ్ చేసిన రోజుల్లో ఎవరికి కూడా నేను జాబ్ పెట్టించినా ఏముంటుంది, వాడు చేస్తాడు, లేదంటే తీసేస్తారు. కానీ ఇక్కడ పరిచయం చేసినందుకు, జస్ట్ పరిచయం చేసినందుకు వాళ్ళందరూ హ్యాపీగా. అందుకే అర్థం చేసుకోలేదు, మనం ఎక్కడ బతుకుతున్నామని తెలిస్తేనే మెసేజ్ అనేది అర్థమవుతుంది. నీ జీవితం అనేది నీకు అర్థం కానప్పుడు వెస్టీజ్ అనేది అర్థం కాదు ఎవరికి కూడా. అందుకే వెస్టీజ్లోకి అందరు వస్తున్నారు పోతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అర్థం కాక, వాళ్ళ లైఫ్ ఏందో వాళ్ళకి అర్థం కాక. ఆ లైఫ్ అనేది అర్థమైతే నీ జీవితం ఏందో, నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు నీకు తెలిస్తే నువ్వేం చేయాలనేది ఈజీ. అందుకే సుబ్బయ్య సార్ ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు, నాకు చాలా నచ్చే విషయాలు కొన్ని. సుబ్బయ్య సార్ నోట్లోకి వెళ్ళి మాటలు వస్తుంటాయి, ఆ మాటలే నా జీవితాన్ని మార్చినాయి. వై అనేది క్లియర్ ఉంటే హౌ అనేది ఈజీ అంటాడు. వై అనేది క్లియర్ ఉంటే హౌ అనేది ఈజీ. నీకేం కావాలో నీకు తెలిసే నువ్వేం చేయాలో నీకు ఈజీ. నీకేం చేయాలో నీకు తెలియనప్పుడు ఇలా నువ్వు అంత మొద్దు కష్టం చేస్తున్నావు. సింపుల్ గా చెప్తున్నాను నేను. ఏంటంటే ఒక మధ్యతరగతి ఒక గోల్ లేక గోలగా బతుకుతుండు. ఏదో పని చేస్తుండు అలసిపోతుండు, కానీ ఆ గోల్ నెరవేరేలేదు, ఇక సుఖంగా బతికేది లేదు. అందుకే సుబ్బయ్య సార్ చెప్పిన మాట బాగా నాకు కనెక్ట్ అది. వై అనేది క్లియర్ ఉంటే హవ్ అనేది ఈజీ. అందుకే వెస్టేలో ఒక 3 పదాలు ఉంటాయి. ఆ 3 పదాలకు నువ్వు అర్థం తెలుసుకో. 1 year కష్టపడు, తర్వాత నువ్వే రాజు, నువ్వే మంత్రి. వాట్ ఈజ్ వెస్టీజ్? ఫస్ట్ మాట ఏంటంటే వాట్. వెస్టీజ్ అంటే ఏంది?
అది తెలుసుకో ఫస్ట్. కంపెనీ చరిత్ర ఏంది, కంపెనీ మేనేజ్మెంట్ ఏంది, కంపెనీ ప్రొడక్ట్స్ ఏంది, ఉండే కంపెనీ పోయే కంపెనీ అంతా తెలుసుకో. రెండోది వై వెస్టీజ్, నువ్వెందుకు చేయాలి వెస్టీజ్, నువ్వెందుకు చేయాలి వై. సుబ్బయ్య సార్ చెప్పే మాట వై, అదే నువ్వెందుకు చేయాలి. ఇక నువ్వు ఇలాంటి నొక్కుతున్నావు, ఇక ఒక కారు రోడ్ మీద పోతే కారు చూస్తున్నావు, నైట్ కలర్ అంటున్నావు, కారు బాగుందిరా నాయన అంటున్నావు. తెల్లారిసరికి ఏముంటది, అయ్యే పాత దర్వాజాలు, అదే ఇంటి ముందర గుడిసె, అదే బర్రె, అదే గొర్రె, అయ్యే ఉంటాయి. కళలు అంటున్నావు, మరి కళ నెరవేర్చుకోవా? ఒక మంచి అందమైన ఇల్లు కట్టుకోలేవా? నువ్వు భూమికి నువ్వు ఇద్దరు పిల్లలు తీసుకొచ్చినావు, నువ్వు పెళ్లి చేసినావు, నువ్వు ఇద్దరు పిల్లలు తీసుకొచ్చినావు, వాళ్ళకు మంచి జీవితాన్ని అందలేవా? అందిస్తున్నావా? అడుగుతున్నా, నేను క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు మనలాంటి అమ్మ నాన్నలు తీసుకొచ్చిరు, వేరే అన్ని మనకు సంబంధం లేదు, కానీ ఇలా మనం తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారు కదా, ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు నువ్వేమైనా న్యాయం చేయగలుగుతున్నావా? ఆ పిల్లల కోరికలు ఏమైనా తీర్చగలుగుతున్నావా? ఆ పిల్లల స్కూల్లో చదివేయగలుగుతున్నావా? అంతకు మించి లాస్ట్ కు దసరా పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ వాళ్ళు అడిగిన డ్రెస్ ఇప్పించగలుగుతున్నావా? ఎన్నా పీరియడ్ చూడకుండా. ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆ క్వశ్చన్ మీకు వస్తే ఆన్సర్ ఇక్కడ రెడీ ఉంది. ఆ క్వశ్చన్ మీకు రాలేదా, ఇంకా 10 ఏళ్ళున్నా మన జీవితాలు వ్యర్థమే. అందుకే నీ జీవితం ఏందో ఎక్కడుందో నీకు తెలిస్తేనే చెప్తాను నేను. అందుకే నీ జీవితం నీకు అర్థం కావాలి. నీ వై అనేది క్లియర్ ఉంటేనే హవ్ అనేది ఈజీ. ఏముంది హవ్ ఇక్కడ? హవ్ డిస్టిక్స్ ఏముంది? ప్రోడక్ట్ వాడు నస్తే నలుగురు చెప్పు, ఇదే సూత్రం అంతే. ప్రోడక్ట్ వాడు నస్తే నలుగురు చెప్పు, ఇంతే కదా. యూజ్ ద ప్రోడక్ట్, సేల్ ద ప్రోడక్ట్, ఈ రెండే పదాలు, వేరే ఏం లేదు ఇక్కడ. అందుకే ఈ 3 పదాలకు నువ్వు అర్థం తెలుసుకుంటే, వాట్, వై, హౌ, ఈ 3 పదాలకు నీకు అర్థం తెలుసుకుంటే, ఈ రోజుకైనా నువ్వు ఈ నైట్ అయినా నువ్వు తెలుసుకోగలిగితే, రేపు ఉదయంకెళ్ళి నీ జీవితం మారుతుంది. 100% చెప్తున్నది. అది తెలుసుకోక ఏదో సబ్బుల్ పేస్ట్ల కంపెనీ అంట, రజిత్ సార్ కార్ వచ్చిందంట, ఉమాశంకర్ సార్ కార్ వచ్చిందంట, రమేష్ చంద్ర సార్ కార్ వచ్చిందంట, అలా 5-6 లక్షలు వస్తాయంట, ఎంఎస్ఆర్ సార్ 13 లక్షలు వస్తాయంట, విజయరాజ్ సార్ 18 లక్షలు వస్తాయంట అంటే అంటకానే ఉంటది. అది అంటదు, మనకు అంటదు. అంటే మనకు అంటదు. కానీ అది తీసుకొని నువ్వు ప్రయత్నం చేసే, నువ్వు డిసైడ్ అయ్యి, నువ్వు వర్క్ చేసి, నువ్వు నెట్వర్క్ ఏదైతే వర్క్ చేసి మన వాళ్ళు పేదోలేరు, ఏదైతే నువ్వు తెలుసుకొని నువ్వు నెట్వర్క్ చేసే ఒక 2 సంవత్సరాలు నువ్వు డిసైడ్ అయితే 100% థర్డ్ ఇయర్ నువ్వే కోటీశ్వరులు. ఇక్కడ వాళ్ళందరూ 2-3 సంవత్సరాలు కష్టపడే కోటీశ్వర్లేరు. అందుకే దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి, మన జీవితం ఏంది, భూమి మీదకి ఎందుకు వచ్చినాం, ఏం సాధించినాం. ఆ భగవంతుడు 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనది మానవ జన్మ. ఉత్తమమైనది మానవ జన్మ. ఇవాళ 100 రూపాయలు పెట్టి బర్రెను కొన్నా నువ్వే కాయాలి దాన్ని. 10 లక్షలు పెట్టి స్విఫ్ట్ డిజైర్ కారు కొన్నా నువ్వే నడపాల. 1 కోటి రూపాయలు పెట్టి బెంచ్ కారు కొన్నా నువ్వే నడపాల. కోట్లు పెట్టి హెలికాప్టర్ కొన్నా నువ్వే నడపాల. అంటే ఒక మనిషే అటన్నిటిని సాధి లాస్ట్ కు రాకెట్, అంతరిక్షంలో పోయే రాకెట్ ను కూడా మనిషే డ్రైవ్ చేస్తున్నాడు తప్ప రాకెట్ పోతలేదు. చూడండి, అంటే మనకెంత ఇచ్చిండు ఆ భగవంతుడు. అందుకే అందమైన జీవితాన్ని ఇచ్చిండు. నువ్వు భూమి మీదకి పోయి నీకు కావాల్సినవి చూడు. నీ కండ్లు ఇచ్చింది అందుకే, నీ కంటికి నచ్చింది చూడు. నీ నాలుకకి ఇచ్చింది ఎందుకు? నీ నాలుకకు, నీ నోటికి రుచి కొట్టి నీ తిను, నీ జీవితాన్ని ఎంజాయ్ చేసిరా అని చెప్పేసి భూమికి పంపించండి మళ్ళా. కానీ మనం ఏం చేస్తున్నాం? నా వల్ల ఏది కాదు, నా బతికింటే, మా తాత ఏం సంపాయలేదు, మా నాన్నకి ఏమి ఇవ్వలేదు, మా నాన్న ఏం సంపాయలేదు, నాకేమి ఇవ్వలేదు. నేను మటుకు నా పిల్లలకి ఏముంది, మా తాత మా నాన్న తయారు చేసిండు, మా నాన్న నన్ను తయారు చేసిండు, నేను 2 పిల్లలు తయారు చేసిన. ఇది నా జీవితం. ఎందుకు ఆలోచన వస్తుందా? చిన్న ఆలోచన ఎందుకు చేస్తున్నాం? చిన్న ఆలోచన చేస్తే పూర్ మైండ్ సెట్ ఉన్నావు అంటే పూర్గా మిగిలిపోయినావు. అదే థింక్ బిగ్, దర్శించు. ఎస్, నేను భూమికి వచ్చిన, నేనెందుకు సాధించదు. ఇవాళ పొజిషన్లు, ఇలా టాప్ 10 వరల్డ్ టాప్ 10 వాళ్ళు రిలయన్స్ టాప్ ఇండియాలో తీసుకుంటే ఈ టాప్ 10 లో ఉన్నాడు. వాళ్ళ నాన్న ఒకడు పెట్రోల్ బంక్ చేసిన పని చేసినాడు.
టాటా కంపెనీ ఉంది, వాళ్ళు ఒకనాడు పనిచేసిన వాళ్ళే. ఎవరిని తీసుకోగలం మన థర్డ్ ఇండియాలో ఎవరు కోటీశ్వర్లు తీసుకున్నా అంత వచ్చిన వాళ్ళు. మరి అదే స్థాయి నీకుంది కదా, అదే భగవంతుడు నిన్ను పంపించాడు కదా, వాళ్ళని ఆ భగవంతుడే పంపించిండు, నిన్ను ఆ భగవంతుడే పంపించిండు. మరి వాళ్ళు ఎందుకు ఆలోచన, వాళ్ళు ఎందుకు రీచ్ అయ్యారు, నువ్వెందుకు పూర్గా మిగిలిపోతున్నావు ఇక్కడ? ఒక్కసారి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. రోజు అన్నం తింటున్నాం మన తెలంగాణ భక్తులు మాట్లాడుతున్నా, రోజు అన్నం తింటున్నాం, నైట్ తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, ఎక్కడెక్కడో తింటున్నాం, కానీ నైట్ అన్నం తిని ఇంట్లోనే పడుకుంటున్నాం కదా. నైట్ అందులో పడుకుంటప్పుడు నీ గుండె మీద చేసుకో, ఒక్కసారి చేసుకొని ఒక ఇంటి పిల్లని చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అనుకున్నావు కదా, నా భార్య నువ్వు అట్లా చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి, కార్లో తిప్పాలి, ఓ మహారాణి లెక్క చూసుకుంటాను నటించి తీసుకొచ్చుకున్నావు ఇంటికి. మంత్రాలు చదివినాం కదా, తీసుకొచ్చిన తర్వాత ఏం న్యాయం చేసినావు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. ఇద్దరు కలిసి ఒకరు పిల్లలు తీసుకొచ్చింది, వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు? కడుపులో పడ్డప్పుడు అనుకుంటారంట అందరు, నా కొడుకు పుడితే మహారాజుని చేయాలి, కూతురు పుడితే మహారాణిని చేయాలని. కడుపులో ఉన్నప్పుడే ఓ ఆరాటం చేసినావు, ఆరాటం ఎప్పుడు వస్తారు. మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు? ఒకసారి యోచన చేయండి. ఈరోజు బయట అయినా అన్నం తింటప్పుడు గుండె మీద చేసుకుని నేను నా భార్య పిల్లలకి ఏమన్నా న్యాయం చేయగలుగుతానా అని క్వశ్చన్ చేసుకోండి. ఆ క్వశ్చన్ నీకు వస్తే రేపు దేనికి వెళ్ళి నీ జీవితం మారిపోతుంది, నీ మైండ్ సెట్ మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే చాలా వరకు ఈ క్వశ్చన్ రాకనే ఏదో వెస్టేజ్లోకి వచ్చాం సార్, మా మాట ఓడి వింటలేడు, మా మాట ఓడి చెప్తే వింటలేడు, మా సొంతం అక్క చెల్లెళ్ళు వింటలేరు, అన్నదమ్ముళ్ళు వింటలేరు, పిచ్చి పట్టింది అంటారు అని మాట్లాడుతున్నాం. అదే నీ లక్ష్యం అయితే, అదే నీ గోల్ అయితే వింటవా పట్టణం? ఈ లోపల తాత వాళ్ళు కాకపోతే ముత్తం చేసి వెళ్ళి, అందుకే ఇంట్లోకి వెళ్ళి రోజు పెట్టేయండి, 2 అడుగు ఆటోమేటిక్ అది పడుతుంది. 2 అడుగు పడితే ఫస్ట్ అడుగు ఊకుంటుందా? ఫస్ట్ కాల్ ఊకోదు కదా, ఇంకొకటి పడుతుంది, అది పడంగా ఇది ఊకుంటుందా? ఇది పడుతుంది. అందుకే పొద్దుగా ఏమైనా బయటకు వెళ్ళండి, బయటికి వెళ్తే ఎవరు దొరుకుతాడు, మనోడు లేదు, ఇంకోడు ఉంటాడని గ్యారంటీ లేదు ఇక్కడ, ఎవరు లేదు ఇక్కడ, నాకే అనుకుని వెళ్ళడమే. లీడర్స్ 1 minute సార్ అండి, సార్ డిస్కనెక్ట్ అయ్యారు, అందులో రీజాయిన్ అవుతారండి. 500 అయింది కెపాసిటీ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఓకే సార్, ఓకే. కరెంట్ లేదు అందువల్ల కట్ అయిపోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అందుకే ఏదైనా ఏంటంటే మనం భూమికి ఎందుకు వచ్చినాము, ఇప్పుడు మనం భార్య పిల్లలకి ఏమైనా న్యాయం చేస్తున్నామా అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది రెడీగా ఉంది, వెస్టేజ్ రూపంలో ఆన్సర్ అనేది రెడీగా ఉంది. నాకు అదే అర్థమైంది, అదే అర్థం చేసుకొని ఈ జర్నీ చేస్తున్నాను సార్. ఈ జర్నీ చేయడం ద్వారా 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ, 10 మందికి ఆదాయాన్ని ఇప్పిస్తూ, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఢిల్లీలో నాకు చెన్నైలో అనుకుంటాం సార్ ఒక మాట చెప్పాడు, గౌతమ్ బాలి సార్, మీరు 2 to 1st 2 తారీఖు నుండి 1st తారీఖు వరకు మీరు ఎంతమందికి ఆరోగ్యాన్ని పంచుతారు, ఎంతమందికి ఆదాయాన్ని పంచుతారు, మీకు 10 తారీఖు నాడు అదే నేను నీకు పంపిస్తా అని చెప్పాను. ఆ మాట బాగా కనెక్ట్ అయింది నాకు. ఎందుకంటే
మనం ఫస్ట్ ఏం చేయకుండా నాకు కావాలి నాకు వస్తలేదు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నీ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను నెరవేర్చు, ఆటోమేటిక్ గా నేను నిన్ను చూసుకుంటా అని చెప్తున్నాడు. ఇంతకంటే మంచిగా చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? అందుకే అది అర్థం చేసుకోండి మీరు. ఏదైతే మనం ఎందుకు వచ్చినాం భూమి మీదకి, మనం చేస్తున్నది ఏంటి, పని ఏంటి, మన బాధ్యత అనేది నెరవేర్చండి. ఫస్ట్ నెరవేర్చే 100% కంపెనీ బాధ్యత మన మీద నెరవేరుస్తుంది. ఆ పాయింట్ అర్థమైంది. అందుకే ఇలా మనం ఏం న్యాయం చేస్తున్నాం, భార్య పిల్లలకి ఏం న్యాయం చేస్తున్నాం, వాళ్ళ కోరికలను ఏమైనా నెరవేర్చగలుగుతున్నామా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఆ క్వశ్చన్ చేసుకుంటే రేపు ఉదయంకి వెళ్ళి మీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి మానవునికి గోల్ లేక జీవితాన్ని గోలగోలగా చేసుకుంటున్నాడు. అవతలని మన గోల్ లేదు కాబట్టి అవతల గోల్ కొరకు మనల్ని వినియోగించుకుంటున్నాడు. అందుకే ఈ రోజుకెళ్ళైనా మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. ఇవాళ 5/5/2024, ఇదే 2025కి 5/5/2025 ఒక 1 year గోల్. 1 year గోల్ ఏందో పెట్టుకోండి. సెట్ ఏ గోల్. ఓకే అన్నట్టు గోల్ పెట్టుకోకపోతే ఇక్కడ సక్సెస్ కాలేము. ఒక గోల్ పెట్టుకోకపోతే మనం సక్సెస్ కాలేము. ఏంటంటే సాధించాలనే సంకల్పం ఉండాలి. ఉంటేనే మనం 100% సక్సెస్ అవుతాం. లేకపోతే ఏదో తిన్నవర బసవన తిన్నా, పన్నెవర బసవన పన్నా అనే ఆ నానుడిలో వెళ్ళిపోతాం. ఇలా చాలా వరకు చేసేది అదే. అందుకే నిమిషానికి మన మైండ్ సెట్ అంట నిమిషానికి 30 నుండి 35 సార్లు గిర్రా తిరుగుతుంది. గడియారం కంటే ఎక్కువ తిరుగుతుంది. నిమిషానికి 30 నుండి 35 సార్లు. అందుకే ఇలా ఒక వ్యక్తి ఒక నిలకడలేని స్వభావంగా మిగిలిపోతున్నాడు. అందుకే మీరు ఒక నిలకడ మనస్తత్వం ఉండాలి ఇక్కడ. అదే ఒక గోల్ పెట్టుకోవడానికో మీ గోల్ గురించి మీరు పనిచేస్తారు. అందుకే ఒక గోల్ పెట్టుకోండి. ఈ రోజుకి వెళ్ళైనా సెట్ ఏ గోల్. ఒక గోల్ సెట్ చేసుకోండి. ఎస్, ఈ 1 year నేను కష్టపడతా, ఈ 1 year లో నేను ఒక 30,000 తీసుకుంటా, ఒక 50 తీసుకుంటా, నాకు 1,00,000 తీసుకునే క్యాపబిలిటీ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది, నేను 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఏంటంటే mywestage.com మేడం, నీ పని నువ్వే చేయాలా, నీ కష్టానికి ఫలితాన్ని నువ్వే అనుభవించాలా. అందుకని నీకు నువ్వే కష్టపడాలి. అప్లైనర్ల సలహాలు సూచనలు తీసుకోవాలి, డౌన్లైన్లకు చెప్పాలి, నువ్వే చేయాలి. కాబట్టి నీ కేపబిలిటీ ఎంత పెట్టుకుంటావో ఒక గోల్ పెట్టుకోండి. అలా ఈ రోజుకి వెళ్ళి స్టార్ట్ చేయండి. ఎవరైనా ఉన్నోళ్ళు అవసరం లేదు, లేనోళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే ఈ రోజుకి వెళ్ళైనా ఒక గోల్ పెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఒక మధ్య తరగతి మానవుడు ఫెయిల్ కావడానికి కారణం ఏంటి సార్? ఒక ప్లాన్ లేకపోవడం. అందుకే మేక్ ఏ ప్లాన్. ఆ గోల్ సెట్ చేయడానికి ఒక ప్లాన్ తయారు చేసుకో. ఎట్లా చేయాలి ఏందనేది నీ అప్లైనర్ కాడ సలహా తీసుకొని నువ్వు ఒక ప్లాన్ తయారు చేసుకో. ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా, పంచవర్ష ప్రణాళికలు, 3 సంవత్సరాలు అని చెప్పేసి. ఇక్కడ కూడా అంతే. ఒక ప్రణాళిక తయారు చేయి. ఈ 1 year లో ఏం తీసుకోవాలి, ఒక 3 years కి ఏం తీసుకోవాలి, ఒక 5 years కి ఏం తీసుకోవాలి అని ఒక ప్లాన్ తయారు చేసుకోండి. మేక్ ఏ ప్లాన్. ఆ ప్లాన్ చేసి మూడోది ఫోకస్. స్టే ఫోకస్ పెట్టండి. మనం సాధించాలనే సంకల్పం ఏదైతే నువ్వు గోల్ రాసి పెట్టుకున్నావో దాన్ని రోజు ఉదయం సాయంత్రం చూడు. ఉదయం లేవగానే చూడు, నైట్ ఇంటికి రాగానే చూడు, పడుకుంటప్పుడైనా చూడు. నువ్వు రాసుకున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రాసుకున్నావు. May 10, 2025 నాటికి నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలి, లేకపోతే ఒక 50,000 రాసుకొని ఆడబెట్టుకున్నావు. దాన్ని చూస్తున్నావు అనుకో, అది చూసినప్పుడల్లా గుండెల్లో గుచ్చుతుంటది. అరే 50,000 రాసుకున్నావు, రాకపోతే అవతలం సమాధానం చెప్పాలి, లేకపోతే నీ అంతరాత్మకు చెప్పుకోవాలి. నువ్వు అవతలం చెప్పవో సంబంధం లేదు మనకి, కానీ నీ అంతరాత్మకైతే ఖచ్చితంగా చెప్పాల్సిందే. అందుకని రాసి పెట్టుకుంటే ఫోకస్ అనేది ఎప్పుడు దాని మీదనే ఉంటది. ఆ ఫోకస్ దాని మీద ఉంటది కాబట్టి నీ మైండ్ సెట్ పక్కకు పోదిగా. అందుకే స్టే ఫోకస్ చేసిన దాని మీద హార్డ్ వర్క్ చేయండి. నువ్వు ఏదైతే రాసినవో, ఏదైతే చూస్తున్నావో దాని గురించి హార్డ్ వర్క్ చేయి. ఒక 2 years, 1 or 2 years హార్డ్ వర్క్ చేయి. చాలా మంది ఏళ్ల కొద్ది చేసినాం, హార్డ్ వర్క్ చేసినాం. తాత చేసిండు, నాన్న చేసిండు, మనం చేసినాం. ఏమైనా బాగుపడ్డామా? ఏం బాగుపడలా. కానీ అది హార్డ్ వర్క్. ఇక్కడ ఒక 2 years చేస్తే, 2 to 3 years చేస్తే తర్వాత నువ్వు రాజువా మంత్రివా నువ్వే చెప్పొచ్చు, సైనికునువా అనేది. అందుకే హార్డ్ వర్క్ చేయండి కాస్త. ఏంటంటే చాలా మంది వచ్చినవా అంటే వస్తారు, అప్లైన్ చెప్తే పోతాము, లేకపోతే పోము. ఏంటంటే ఎవరు ఫోన్ చేయలేదు సార్, మా డౌన్లైన్స్ ఎవరు ఫోన్ చేయలేదు, నాకు పోవాలని ఉంది కానీ మా డౌన్లైన్ ఫోన్ చేయలేదు సార్ అని చెప్తున్నారు చాలా వరకు. అది తప్పండి. నువ్వు వెళ్ళాలి, ఇంట్లోకి బయటికి వెళ్తే మీకు ఒక డౌన్లైన్ కాబట్టి ఇంకో డౌన్లైన్ కలుస్తారు, లేకపోతే కొత్త వాళ్ళని కలుస్తారు. అందుకే కొత్త వాళ్ళని, పాత వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ కొత్త వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళండి. 16 లెగ్గులు ఉన్నాయి మనకి, 16 లెగ్గులు ఉన్నాయి. నువ్వు ఎన్ని లెగ్గులు మెయింటైన్ చేస్తున్నావు ఒక్కసారి క్వశ్చన్ చేసుకొని. సీనియర్లు ఉంటే 16 లెగ్గులు ఉన్నాయి కదా, 16 వేసుకోవచ్చు. నీ చేతనైతే 30 వేసుకో.
కానీ 2 చేసి 3 చేసి 4 చేసి 5 చేసి అక్కడికి ఆగిపోతున్నారు. కానీ అలాంటివి తీసేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఒక 2 to 3 years హార్డ్ వర్క్ చేయండి. 5th వన్ వచ్చేసి స్టే హంబుల్, ధైర్యంగా నిలబడండి. ప్రెస్టీజ్ అంటే ఒక ధైర్యం, ఈ ధైర్యం మీదే నడుస్తుంది. గౌతమ్ బాల్ సార్ చెప్పే మాట సోచనేకో మత్ కరో, ఆలోచన చేయడానికి ధైర్యం చేయండి ఫస్ట్. కానీ ఒక మధ్యతరగతి మానవుడు ఆలోచన చేయడానికే భయపడుతుండు. నువ్వు 50,000 తీసుకుంటావు 1 year జర్నీ అంటే 50,000 నా ముఖానికా అని మాట్లాడతాడు. నేనెందుకు తీసుకోవద్దు 50,000 అని ధైర్యం చేయి. సిల్లీ జోకులు వద్దు, ఇక సిల్లీగా వద్దు. ఇన్నాళ్ళు ఆ సిల్లీ లైఫ్ సిల్లీ మాటలు అవే మాట్లాడినాం, టేక్ ఈజీ తీసుకున్నాం లైఫ్ ను. కానీ ఒక్క 2 years సీరియస్ గా తీసుకో. ఒక 2 years నీ లైఫ్ నువ్వు సీరియస్ గా తీసుకో. గట్టిగా నిలబడు, స్టే హంబుల్, ధైర్యంగా నిలబడు. ఎస్టేలో నిలబడు. ఎస్టేలో పరిగెత్తితే రారు, నిలబడితే వస్తారు. ఏ మొక్కను తీసుకున్నా అంతే. ఇలా ఒక బత్తాయి మొక్కను తీసుకున్నా, ఓ మామిడి మొక్కను తీసుకున్నా, ఒక వెదురు మొక్కను తీసుకున్నా. వెదురు మొక్క 3 years అంట సార్. ఇవన్న 3 or 4 months 5 months అగ్రిడేట్స్ వచ్చినాయి, కానీ వెదురు మొక్క 3 years అంట. 3 years లో వెదురు మొక్క లోపలికి వెళ్ళిపోతుందట, మొత్తం వేరు వ్యవస్థ అనేది కిందికి వెళ్ళిపోతుందట. తర్వాత ఒక 3 or 4 months ఒక 9 months లో కిందికి ఎంత దూరం అయితే వెళ్ళిపోయిందో అంత దూరం హైట్ లేస్తుందట వెదురు మొక్క. అంటే అది ధైర్యంగా నిలబడుతుంది. అంటే నేను అంత హైట్ వెళ్తా కాబట్టి ఈ గాలి దువారం వచ్చినా ఏది వచ్చినా, ఇలా గాలి దువారం వచ్చి అన్ని కూలిపోయినాయి. కరెంట్ లేదు మా నల్గొండలో ఇప్పుడు, బట్ మా ఇంట్లో భగవంతుని దయ వల్ల ఇన్వెంటర్ ఉంది, కానీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇలా కట్ అయింది. అంటే చూడండి, ఆ ధైర్యంగా అంత లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎంత లోతుకైతే కిందికి వెళ్ళిందో అంత పైకి హైట్కి వెళ్ళి ఏ గాలి ద్వారం కూడా ఏంటన్నా వెదురు బొంగు ఇరిగింది అనేది చూసినామా ఎక్కడన్నా? వెదురు బొంగు ఇరిగింది, అడ్డం పడ్డది, మధ్యకి ఇరిగింది, కట్ అయిందని చూసినామా? చూడలేదు సార్. అంటే ఈ మధ్య మన గురుగారు చెప్తుంటే అర్థమైంది, అందుకే నా వెదురు బొంగు ఇరగదు అని. ఎంతో కష్టపడితేనే అది ఇరుగుతుంది తప్ప అంత తొందరగా ఇరగదు. ఇక్కడ మనం కూడా అంతే. వెస్టేలో ఎవరైతే ఒక 3 సంవత్సరాలు గట్టిగా నిలబడతారో మనం కూడా వెదురు బొంగు లాంటి వాళ్ళమే. మనం కూడా వెదురు బొంగు లాంటి వాళ్ళమే. అంటే అంత తొందరగా బెండ్ కామన్నట్టు. అంటే ఒక రిచ్ లగ్జరీ లైఫ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎక్కడ బెండ్ అనేది ఉండదు. 10 తారీఖు వచ్చేదే ఆలస్యం. అందరూ 1st తారీఖు వస్తే భయపడతారు. ఎందుకంటే పాల బిల్లు, కరెంటు బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, అన్ని బిల్లులు వస్తాయి. కానీ నేను 10 తారీఖు కొరకు ఎదురు చూస్తా. ఎందుకంటే ఆ రోజు పండుగ మనకి. ప్రతి 10 తారీఖు పండుగే. ఇప్పుడు ప్రతిరోజు పండుగే. స్టార్టింగ్ ఏమో 10 తారీఖు పండుగ, ఇప్పుడేమో ప్రతిరోజు పండుగ. ఎందుకంటే ఒక మధ్యతరగతి మానవునికి జేబులో ఎప్పుడు 4 లక్షలు 5 లక్షలు బ్యాంక్ అకౌంట్లో కానీ గూగుల్ పే ఫోన్ పేలో ఉంటే పండగ కదా. ప్రతిరోజు పండగ వరకు ఎదురు చూడాలన్నా మనం? చూడండి, సోచనేకో మత్ కరో, ఆలోచన చేయడానికి ధైర్యం చేయండి. నువ్వు 1,00,000 రూపాయలు మోయాలంటే ధైర్యం చేయి, 5 లక్షలు మోయాలంటే ధైర్యం చేయి, 10 లక్షలు మోయాలంటే ధైర్యం చేయి. ఆ ధైర్యం చేస్తే ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే తర్వాత నీ జీవితానికి నువ్వే రాజు, నువ్వే మంత్రి. సైనికుడు అనేది లేదు ఇక్కడ. 3 సంవత్సరాలు సైనికుని లెక్క పనిచేయి, తర్వాత నువ్వే రాజు. అంత మంచి అవకాశం సార్ ఇది. అందుకే అది అర్థం చేసుకోండి అని చెప్తున్నా. నా జీవితానికి నేను అది అర్థం చేసుకొని ఏం కావాలన్నుంది, ఎంత కావాలన్నుంది, ఆ ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయ్యి ఇవాళ నెలకు 5 to 6 lakhs మధ్యన ఎర్న్ చేస్తూ 16 లక్షల కార్ తీసుకున్నాం సార్. మహీంద్రా XUV 3 yearsకే కార్ తీసుకున్నాం. ఆల్రెడీ 2 years అయింది కార్ తీసుకొని. మన మార్చి 27కి 2 years కంప్లీట్ అయింది మహీంద్రా XUV తీసుకొని. ఓకేనా? అలాగే మొన్ననే 70 lakhs పెట్టి నల్గొండలో ఇల్లు తీసుకున్నాను. ఇప్పుడు అదే ఇంట్లో 1 week అవుతుంది వచ్చి, అదే ఇంట్లో ఉండి జూమ్ చేస్తున్నాను. అమ్మ చండూరు ప్రాపర్ వచ్చేసి చండూరు. అక్కడ ఒక 80 lakhs 80 plus 80 to 90 lakhs పెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. కింద అయిపోయింది, పైన వేస్తున్నాను. అది మనకు ఆగస్టులో ఇనాగరేషన్ హోమ్ సెరమనీ ఆగస్టులో పెట్టుకుందామని ఆలోచనతో ఉన్నా సార్. ఏంటంటే వెస్టేజ్ రాకముందు 15 సంవత్సరాలు పనిచేస్తే కూడా 100 గజాల ప్లాట్ కొనలేని వ్యక్తిని నేను. మా చండూరు మున్సిపాలిటీ ఇప్పుడు రేట్లు వినాయని, అప్పుడు 1,50,000 2 లక్షలు ఉండే. కానీ 1,50,000 2 లక్షలు పెట్టి ఒక 100 గజాల ప్లాట్ కొనలే, మా అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లు తప్ప. కానీ ఈరోజు వెస్టేజ్ పుణ్యమా అని వెస్టేజ్ని అర్థం చేసుకున్నందుకు ఈరోజు నా జీవితానికి ఇంత మంచి న్యాయం జరిగిందనాలన్నా ఇంకా ఏమనాలో ఆ మాటకు నాకైతే మాటలు రావట్లేదు. నాకు నేను సంపాదించుకున్న దానికంటే ఇలా నియర్ బై 1,50,00,000 5 సంవత్సరాల పేరు మీద 1,50,00,000 తీసుకొని కోటీశ్వర్ నేను. అంతకుముందేమో బిలో మిడిల్ క్లాస్.
ఇవాళ కోటీశ్వర్ల జాబితాలో మా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఫస్ట్ ఎంఎస్ఆర్ గారు అయ్యారు, తర్వాత ఆయన, తర్వాత నేనైనా కోటీశ్వర్ని. చూడండి ఎక్కడ తీసుకెళ్తుంది. చిన్న మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా అంతే. చిన్న మెదడు అంటారు కదా, దాన్ని చేంజ్ చేసుకున్నా. ఎందుకు ఈ మధ్య తరగతి బతుకు నేను ఎందుకు బతకాలి అని చెప్పేసి ఒక్క ఆలోచన నా జీవితాన్ని మార్చేసింది. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేసిందని ఎన్నో బోర్డులు చదివినాం, ఐడియా కూడా వాడినాం, ఐడియా సిమ్ వాడినాం. కానీ ఎన్నాడన్నా వాడిని అడిగినామా? ఏం అడగలే కదా. దయచేసి అర్థం చేసుకోండి, ఆ ఐడియానే వెస్టేజ్. ఇక్కడ వెస్టేజ్ ని గుండెల్లో పెట్టుకోండి, వెస్టేజ్ జెండాను భుజాన పెట్టుకోండి. 3 ఏళ్ల తర్వాత మీరే కోటీశ్వర్లు అవుతారు. అయిన వాళ్ళు చెప్పే మాట బయట సమాజంలో పక్కోని తొక్కితే గానీ వాడలేసాడు, కానీ ఇక్కడ 10 మందిని పెంచి పోషించి 10 మందికి సేవ చేసి 10 మందికి డబ్బులు ఇప్పిస్తే ఆ కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. ఎవరైనా సరే గ్రూప్ లో ఉన్న 500 మెంబర్స్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆ భగవంతుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో తెలియదు మనకి, కానీ ఈ జన్మలో మనకు వెస్టీజ్ అనే అవకాశాన్ని చెప్పిండు, 10 మందికి సాయం చేయమని చెప్పిండు. అందుకే బయటి సమాజానికి మన వెస్టేజ్ ఉన్న తేడా అదే. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని. ఎందుకంటే లాస్ట్ గా చెప్పే మాట, వెస్టేజ్ అర్థమైనోడు ఆగడు, అర్థం కానోడు కదలడు. ఈ మాట అర్థం చేసుకోండి. అందుకే ఈ రోజుకెళ్ళైనా మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. గతం గత సాయంత్రం 5 గంటల వరకు ఏం చేసినాం అనేది అనవసరం, కానీ ఇప్పటికెళ్ళి ఏం చేస్తున్నాం అనేది అవసరం. అందుకే గతాన్ని మనం మార్చలేం, భవిష్యత్తుని చూడలేం. వర్తమానం నీ చేతిలో ఉంది కాబట్టి వర్తమానాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటే భవిష్యత్తును చూడొచ్చు. ఈ వర్తమానాన్ని నువ్వు వినియోగించుకోకపోతే భవిష్యత్తు కనుమరుగైపోతుంది. అందుకే కరోనా వచ్చి నేర్పింది అందరికీ. ఇప్పుడు ఇదివరకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుకునేది, ఇప్పుడు కరోనా పూర్వం, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అంటున్నాం. ఇలా ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోరా, ముందు చూపు చూడరా నాయన అని చెప్తున్నాడు. అందుకే ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చూడు. ఇప్పుడు 2020 తర్వాత అంచనాలకు దొరకకుండా పరిస్థితి అది చూడు. ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ చూడు. ఇన్ని రోజులు చూసేది వేరు, ఇప్పుడు చూసేది వేరు. అందుకే ఈ 2 సంవత్సరాలు ఎవరైతే స్టే హంబుల్ గట్టిగా నిలబడతారో, వెస్టేజ్ లో నిలబడతారో, మీరందరూ రాసి పెట్టుకోరు. ఈ రోజుకి వెళ్ళి రాసి పెట్టుకోరు, మీరు కోటీశ్వరులు. కౌన్ బనేగా కరోడ్పతి అంటే ఎవడు మీరు కోటీశ్వరుడు అంటే నేనే అని రాసి పెట్టుకోరు. నేనే కోటీశ్వరుని అని మీరు రాసి పెట్టుకోరు పేపర్ మీద. ఎందుకంటే నాది కూడా రేపు 2030 తర్వాత, రేపు నాది జూలై ఆగస్టు ఆర్ సెప్టెంబర్ నాటికి 10 లక్షలు దాటబోతుంది. ఇదే ప్రకారంగా నేను వెస్టేజ్ లో నిలబడితే ఆటోమేటిక్ గా మన వెస్టేజ్ ట్రైన్ అనేది నెట్కపోతుంది. ఎందుకంటే 4 రెట్లు పెరగబోతుంది. ఇప్పుడున్న మార్కెట్, ఇప్పుడున్న టర్న్ ఓవర్ కి 4 రెట్లు ఎక్కువ పెరగబోతుంది 2025-26 అకాడమిక్ ఇయర్ కి. అంటే మన ఆదాయం రేపు జూలైలో 10 లక్షలు అంటే ఈజీగా అవతల పోతే 25-30 లక్షలు, 2026 ఇన్కమ్ 25-30 లక్షలు అవుతుంది. ఇదే రూపంలో ఇలానే ఇంకెళ్ళిపోతే ఇంకా ఫాస్ట్ అందుకుంటే వందే భారత్ ఉంది కదా, 180 స్పీడ్, ఆ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2030 కరెక్ట్ గా చూస్తే మనం కూడా 50 నుండి కోటి రూపాయలు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ 5,000కు 10,000కు 15,000కు గులాంగిరి ఏమంటారు, బానిస బతుకు బతికిన వ్యక్తి ఇవాళ ఏడ కూర్చున్నా నేనే రాజు, నేనే మంత్రి. చూడండి, ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చింది. దయచేసి అందరూ అర్థం చేసుకోవడానికి కోరుకుంటూ అందరూ సక్సెస్ కావాలని. థ్యాంక్ యూ ఉమా సార్, రంజిత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన సెషన్. మీరు అలా అని చెప్పాలని, బట్ గ్రేట్ సార్, చాలా మంచి నాలెడ్జ్ మాకు ఇవాళ ఇచ్చారు. సో చాలా క్లియర్ గా ఉండాలా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని. సార్ రంజిత్ సార్ మాట్లాడండి సార్. రంజిత్ సార్, మీ వాయిస్ రావట్లేదు. థ్యాంక్ యూ సార్. రమేష్ చంద్ర గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తెలిసిందే, లీడర్ అన్నాక చాలా బిజీగా ఉంటుంది. దట్టు 5 లక్ష ప్లస్ తీసుకోవాలంటే ఎంత బిజీ ఉంటుందో తెలిసిందే. సో అలాంటిది అడగగానే సెషన్ తీసుకుంటే ఇంత షెడ్యూల్ కూడా మా సెషన్ ఇచ్చారు. సో డెఫినెట్ గా తీసుకోవడం వల్ల చాలా మంది ఇది హెల్ప్ఫుల్ అవుతుంది.
సో ఏదైతే ఈరోజు సెషన్ లో చెప్పారు కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్, కోవిడ్ బిఫోర్, కోవిడ్ తర్వాత అనేది కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. సో షార్ట్ స్పాన్ 3.5 years 4 years లోనే మంచి ఇన్కమ్ తీసుకున్నారు. అతి త్వరలోనే విఎంసీ మెంబర్ అవుతూ చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ, మీ ఆరోగ్యం మీది మీ కుటుంబాన్ని హెల్దీగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఒక 5-6 minutes ఇస్తే మనకి కాల్స్ తీసుకుందాం. ఓకే నో ప్రాబ్లం సార్. నా బాధ్యత సార్ అది. నా బాధ్యత మన ఉమాశంకర్ సార్ చెప్పిన సార్ నేనే చేయాలి, మీరు అడిగిరు ఖచ్చితంగా సార్ అని చెప్పిన. నేను ఎందుకంటే నా టీం వాళ్ళు నా సక్సెస్ కారణం మీరని చెప్పిన, ఫస్ట్ చెప్పిన. సక్సెస్ లో టీహెచ్హెచ్ కూడా నాకు ఒక బాధ్యత, అది నా బాధ్యత కూడా నేను నెరవేర్చుకుంటే ఇప్పుడే అని కదా సార్. మళ్ళీ 2-3 months తర్వాత కూడా నాకు చెప్పండి, ఆర్డర్ వేయండి వస్తా అని చెప్పిన. నేను రిక్వెస్ట్ గా చేసేది ఆర్డర్ వేయండి సార్ అని చెప్పిన ఉమా సార్ తోటి మొన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ మంది ఇలాంటి ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది, కృతజ్ఞత భావం. సో నిజంగా అది కూడా ఒక అచీవ్మెంట్ అయిన తర్వాత కూడా ఉండడం అనేది చాలా మీలో ఒక అచీవ్మెంట్, ఇది ఒక కారణం కూడా అనుకో చెప్పొచ్చు. రియల్లీ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఉమా సార్ ఒక 6 calls తీసుకోండి సార్. సార్ రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉమా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అడగగానే మీరు నో చెప్పకుండా మాకు సెషన్ చేసిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సో కాల్స్ తీసుకుంటా సార్, ఒక 6 calls తీసుకోండి సార్. నో ప్రాబ్లం. ఫ్రీనే ఉన్నా. రచిత మేడం. సార్ ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెషన్ అయితే అసలు మీకు వండర్ఫుల్ అనేసి మేము చెప్పడం లేదు అనేసి ఇక పాయింట్ అయితే నాకైతే రెండు కాళ్ళ మీద అంటే వాటి మీద మనం పడవ కాలేదు అనేది అర్థమైంది సార్. ఎందుకంటే ఏదైనా కనేసి ఒకటి మనం ఎంచుకున్నామని అంటే అది కష్టమా నష్టమా అనుభవించుకుంటూ వెళ్ళిపోవాలి. అదే విధంగా మనకి సక్సెస్ వస్తుంది. ఏ వ్యక్తి చేసినా కనేసి మనకైతే జీవితం తప్ప జీవితం అయితే లేదు. కానీ విషయంలో మనం ఎంత కష్టపడ్డా కనేసి అంత డబ్బు ఉంటది, అంత లైఫ్ లగ్జరీ ఉంటది అనే విషయం అయితే నాకు కనెక్ట్ అయింది సార్. ఏది ఏమైనా కనేసి మీలాంటి వ్యక్తి మీలా నేను కరెక్ట్ 1 year 2 years లో నేను కూడా ఒక 5-6 లక్షలకి వెళ్ళి నేను కూడా ఇట్లా స్పెషల్ గా గెస్ట్ రావాలనేది నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఉమాదేవి గారు. ఉమాదేవి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు లెసన్ చాలా బాగుంది సార్. నేను కొద్దిగా మధ్యలో నాకు తెలియదు సార్ మీటింగ్ ఉన్నట్టు మధ్యలో జాయిన్ అయినా సార్. కానీ లెసన్ అయితే చాలా బాగుంది సార్. ఎట్లా అంటే మనకు అర్థమైన భాషలో చెప్పారు సార్. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్. కానీ ఇంకా మొదటనే జాయిన్ అయితే ఇంకా బాగా వినేదాన్నేమో. ఫస్ట్ ఒకటి చెప్పింది సార్, ప్రతి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కార్లో తిరగాలి, అందమైన ఇల్లు కట్టాలి, మనం కడుపులో ఉన్నప్పుడే పిల్లల్ని ఈ విధంగా పెంచాలి ఆ విధంగా పెంచాలి అనుకుంటాము. ఆ విధంగా పెంచాలి అనే దానికి మనకు స్తోమత ఉండాలి సార్. మనం అన్ని మన వెస్టేజ్ లో ఉన్నాయి సార్. భూమి మీదకు మనకు దేవుడు ఎందుకు పంపించాడు? మనది మానవ జన్మ. ఇది మానవ జన్మ అన్నిటికన్నా ఉత్తమమైన జన్మ సార్. 10 మందికి మనం ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ప్లస్ ఆదాయాన్ని ఇస్తున్నాము మన ఈ వెస్టేజ్ కంపెనీలో. కళ్ళ అంటే ఇప్పుడు మన ఈ జన్మలో ఉన్నప్పుడే మనం కళ్ళతో చూసిన వాటిని చూడాలి, నాలుగుతో చూసిన వాటిని చూడాలి. ఇవి చూసినప్పుడే మనకు అన్ని అర్థమవుతాయి సార్. ఒక గమ్యాన్ని మనం చేరుకోవాలంటే మొదటి అడుగు మనమే వేయాలి సార్. మనం ఎంత దూరమైనా ఫస్ట్ అడుగైతే వేయాలి. వేసిన తర్వాత ఆటోమేటిక్గా మన అడుగులు వెళ్తూనే ఉంటాయి. ఈరోజు 5 సార్, డేట్ 5/5/2024 నుండి 5/5/2024 ఒక గోల్ పెట్టుకోమని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది చెప్పినందుకు మేము కూడా గుర్తుంచుకుంటాం సార్ ఈ గమ్యాన్ని తీసుకోవాలని. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. షాహిన్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
పాయింట్ కనెక్ట్ అయింది మీ సక్సెస్ జర్నీలో. స్టార్టింగ్ నుంచి జస్ట్ 8% నుంచి మీరు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే డైరెక్ట్ స్టార్ అయ్యారు అని చెప్పారు. ఎవ్రీ పాయింట్ కనెక్ట్ అయింది సార్. మా సక్సెస్ జర్నీలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. వెస్టీజ్ అర్థమైతే ఆగరు సార్, అర్థం కాకపోతే కదలరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మరియు రంజిత్ కుమార్ సార్ మంచి మంచి లీడర్స్ తీసుకొచ్చి మమ్మల్ని ఇంకా ఎనర్జీఫుల్ గా తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉమాశంకర్ సార్ థ్యాంక్ యూ సార్. విష్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సత్యం గారు. సత్యం గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ బాగున్నారా? బాగున్నా సార్. గురుగారు బాగున్నారా? సూపర్ సూపర్. గుర్తున్నారా సార్? గుర్తున్నారా లేదా? ఇప్పుడు సార్ పిలవంగానే ఎమ్మటే గుర్తొచ్చింది. నెంబర్ కూడా ఆ రోజు నెంబర్ కూడా సార్. సూపర్ సార్. సూపర్ సార్. ఇప్పుడు అదే ఇంటి పేరు చెప్పగానే వచ్చా సత్యం గారు అనగానే గుర్తొచ్చింది నాకు. సార్ 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 అదే సార్ సార్ ఆ రోజు టెస్ట్ మోని చెప్పాను అదే మీ మీటింగ్ లో అది కలిసాను కదా సార్. సార్ ఈ రోజు మీరు చెప్పింది ప్రతి నువ్వు ఏమో ఇదివరకు ఏం గోడ కొట్టుకున్నావు బయట, ఇంకా దేవులు ఆడుకోకు, వెతుక్కోకు నాయన, వెస్టేజ్ జెండా భుజాన పెట్టుకో, డ్రీమ్ పెట్టుకో అన్నారు. వాస్తవం సార్. నేను టోటల్ గా రాజకీయాలకు శక్తి పలికిన మా రంజిత్ సార్ చెప్పడం వల్ల, మా గ్రేట్ లీడర్ రంజిత్ సార్ చెప్పడం వల్ల నేను రాజకీయాలకు వెళ్ళలేదు. సార్తో జర్నీ చేసిన. సత్యం గారు కష్టపడండి, లైఫ్ ఉంటది, భవిష్యత్తు ఉంటది అని అన్నాడు. రాజకీయాలకే దూరం అయిపోయాను సార్. ఇలాంటి రాజకీయాలు పోవట్లేను. నాకు తోచిన విధంగా, నాకు ప్రయాణించే విధానంగా వెస్టేజ్ లో పోతున్నా. ఇవాళ మొన్ననే డైమండ్ డైరెక్టర్ పిన్ను థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రంజిత్ సార్, ఉమా సార్, మా గ్రేట్ లీడర్ రజనీకర్ సార్, వాళ్ళందరితో ఉంటున్నా సార్. నాకు మంచి ప్రియారిటీ ఇస్తారు, నన్ను మంచిగా గౌరవిస్తారు, ప్రోత్సహిస్తున్నారు సార్. నన్ను మాత్రం ముందుకు నడిపిస్తారు వీళ్ళందరూ. సరే ఇవాళ మీ సెషన్ నాకు ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. స్టార్టింగ్ సెషన్ నుంచి విన్నాను, మంచి కనెక్ట్ అయింది సార్. ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పారు సార్. వండర్ఫుల్. ఏది చెప్పాలి, వర్ణించాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, సమయం లేదు. ఇంకా గ్రేట్ లీడర్స్ చాలా మంది ఐడెంటిఫై చేశారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. తప్పకుండా మీ సూచనలు పాటిస్తాను. మా గోల్ నెరవేర్చుకుంటాం సార్. ఉమా సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. మంటూ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమా సింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాజ్ ఏ వండర్ఫుల్ చేస్తారు సార్. నిజంగా మీ లైఫ్ జర్నీ అనేది బట్ మాలాంటి వ్యక్తులకి అంటే ఇప్పుడు వ్యక్తులకి వెస్టేజ్ లో చాలా ఉపయోగపడతారు సార్. బట్ ప్రతి పాయింట్ కరెక్ట్ అయింది సార్. సూపర్. బట్ వెస్టేజ్ ఎంతైనా ఉంది, ఏం కావాలన్నా ఉంది, పోయి ఎందుకు చేయాలని తెలిస్తే ఎలా చేయాలని సింపుల్ గా అర్థమవుతుందని చెప్పారు. నిజంగా ఈ 2 పాయింట్లు టచ్ అయ్యాయి సార్. నిజంగా ఈ యొక్క సెషన్ అయితే మేము లైఫ్ లాంగ్ కూడా ఒక సక్సెస్ఫుల్ మీ జర్నీని మా లైఫ్ లో వినియోగించుకోవాలని 100% కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. లాస్ట్ గా సార్ మనోళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? రమేష్ సార్. సార్ భిక్షం సూపర్ అని చూడు సార్, మా అప్లైనర్ గారు, మై గ్రేట్ అప్లైనర్ భిక్షం సూపర్. సార్ సార్ భిక్షం సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఇక్కడ సికింద్రాబాద్ లో అక్కడక్కడ విజిట్ చేస్తా ఉంటాను, బట్ పరిచయం చేసుకోలేదు మనము. ఈ రోజు నా డౌన్ లైన్ నా టీమ్మేట్ ద్వారా మీతో పరిచయం కలిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రంజిత్ సార్ కూడా థ్యాంక్ యూ సార్. మీ తరఫు నుంచి, మీ టీం తరఫు నుంచి చాలా హెల్ప్ తీసుకుంటున్నాం మేము. ఎప్పటికప్పుడు 8 o'clock అయిందంటే గంట మోగుతుంది మాకు, కరెక్ట్ గా టీహెచ్హెచ్ లో జాయిన్ కావాలి, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పేసి. సూపర్. మీరు ఏదైతే ఒక మానవత్వంతో వితౌట్ ఎలాంటి లిమిట్స్ లేకుండా అందరిని వెల్కమ్ చేసే విధానం చాలా బాగుంది సార్. నా విషయానికి వస్తే ఈరోజు నా డౌన్ లైన్ ద్వారా నాకు మళ్ళీ లైఫ్ వచ్చినట్టుగా జరిగింది సార్. వెస్టేజ్ లో రమేష్ అని నేను పరిచయం చేయడం ద్వారా తను నిలబడి జస్ట్ గోల్డ్ లెవెల్లో 1,00,000 పైన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నేను అది ఎక్కడ కూడా జరగలేదు. అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఇంత పెద్ద కుటుంబం నాకు దేవుడు ఇచ్చినందుకు
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ పాయింట్స్. తనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మాకు అందరికీ తెలుసు. మా టీం కూడా